నీవు ఈ ఇశ్రాయేల్ పెద్దలు ముందు వీళ్ళని ఒప్పించి ఇశ్రాయేల్ పెద్దలు నువ్వు కలిసి ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళి హెబ్రీయుల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమయ్యాడు. మళ్ళీ హెబ్రీయులు అంటే హెబ్రీ భాష మాట్లాడేవారు అని అర్థం. హెబ్రీ భాష మాట్లాడే ఇశ్రాయేలీయులు అని అర్థం. కనుక మాకు ప్రత్యక్షమైనటువంటి మా దేవుడికి ఉత్సవం చేయడానికి అరణ్యంలో 3 దినముల ప్రయాణం అంత దూరము పోతాము. 3 రోజులు జర్నీ చేస్తే ఎంత దూరం వెళ్తామో అంత దూరం వెళ్తాం. వెళ్ళి అక్కడ మా దేవుడికి పండుగ చేసుకుంటాం. ఇందు నిమిత్తం మమ్మల్ని పోనీయి అని చెప్పి ఈజిప్ట్ రాజుతో చెప్పుము అని ఎవరు చెప్తున్నారు ఈ విషయం? స్వయంగా బైబిల్ దేవుడు చెప్తున్నాడు మోషేతో వెళ్ళి ఈజిప్ట్ రాజుతో ఈ విధంగా చెప్పు అంటున్నాడు. అంటే అసలు వీళ్ళ ప్లాన్ ఏమో వీళ్ళని తీసుకుని ఇక్కడి నుంచి పారిపోవాలనేది. కానీ ఆ విషయం చెప్పకుండా మేము అడవుల్లోకి 3 రోజులంతా జర్నీ చేసి అక్కడ మా దేవుడికి పండుగ చేసుకుంటాం, మమ్మల్ని పోనీయి అని చెప్పి ఈజిప్ట్ రాజు వద్దకు వెళ్ళి అబద్ధం ఆడుతున్నారు.